నామములో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము నీటిపైన తేలిన గొడ్డలి. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ఫ్లోటింగ్ యాక్స్ ఇన్ ద వాటర్. కీర్తన 92:13, Psalms 32:13, Psalms 92:13, కీర్తన 92:13, Psalms 92:13. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. విశ్వాసులు, పరిశుద్ధులు నాటబడతారు, దేవుని యొక్క మందిరంలో నాటబడతారు, దేవుని యొక్క సన్నిధిలో నాటబడతారు, దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు, ఆశీర్వదించబడతారు అని పరిశుద్ధాత్మతో తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటువంటి సంగమ పరిశుద్ధ గ్రంథము నుండి రాజుల 2వ గ్రంథములో 6వ అధ్యాయంలో మొదటి 7 వచనాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో రాయబడినటువంటి సత్యాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతటా కింగ్స్, సెకండ్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 6 verses 1-7. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాలు చదువుతున్నాను. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అంచట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడి పోగా వాడు, అయ్యా నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినదని మొరపెట్టెను. గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలము చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలేను. అతడు దాన్ని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనెను. క్రీస్తుని వాక్యాన్ని మంచితో ఆశ్రయించిన గాక. ఆమేన్. ప్రియమైనటువంటి సంగమా, కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట భూలోకములో పాత నిబంధన గ్రంథంలో జరిగినటువంటి ఒక సంఘటన. ప్రవక్త అయినటువంటి ఎలీషా చేసిన, పరిశుద్ధాత్ముడు ఎలీషా ద్వారా జరిగించినటువంటి అద్భుతాన్ని ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎలీషా దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు. దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను, ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి చాలామంది శిష్యులు ఉన్నారు. అయితే వాళ్ళంతా కూడా వేరు స్థలాల్లో, వాళ్ళంతా కూడా ఒక ప్రాంతంలో ఉన్నారు. అయితే శిష్యులు ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి, నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, మేము ఉంటున్నటువంటి యొక్క స్థలము ఇరుకుగా ఉన్నది, నీవు అనుమతిస్తే మేము వెళ్ళి మ్రానులు, చెట్లు నరికి తీసుకొని వచ్చి మరొక నివాసాన్ని మేము కడతాము అని తెలియచేస్తారు ఎలీషాకి, ప్రవక్త అయినటువంటి ఎలీషాకి. అప్పుడు ప్రవక్త అయిన ఎలీషా అనుమతి ఇస్తాడు. సరే, మీరు వెళ్ళండి, చెట్లు నరికి తీసుకొని వచ్చి మీకు నివాసము ఏర్పాటు చేసుకోండి అని అనుమతి ఇస్తాడు. అయితే ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు వచ్చి ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి, మాతో కూడా నీవు రావాలి అని ప్రాధేయపడి అడుగుతాడు. ఎప్పుడైతే ప్రవక్త అయిన ఎలీషాని మీరు నాతో పాటు, మాతో పాటు రావాలి అని అడుగుతాడో వెంటనే ప్రవక్త అయినటువంటి ఎలీషా అంగీకరించి వారితో కూడా వెళ్ళటానికి సిద్ధపడతాడు. ఇప్పుడు శిష్యులు
బయలుదేరారు. యోర్దాను నది దగ్గరకు వచ్చారు. యోర్దాను నది ఒడ్డు మీద ఉన్నటువంటి చెట్లను నరుగుతూ ఉన్నారు. ఒక శిష్యుడు ఒక చెట్టెక్కి నరుగుతూ ఉన్నాడు. గొడ్డలితో రానును నరుకుతూ ఉండగా ఆ యొక్క గొడ్డలి ఊడి నీళ్ళలో యోర్దాను నదిలో పడిపోతుంది. అప్పుడు ఆ శిష్యుడు అంటాడు, ఒకడు దూలము నరుగుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యా నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినదని మొరపెట్టెను. అది మాది కాదు, నా సొంతదే కాదు, నేను అప్పు తీసుకొచ్చాను, వేరే వాళ్ళది నేను బదులు అడిగి తీసుకొని వచ్చాను అని చెప్తాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త అడుగుతాడు, అది ఎక్కడ పడినది అని అడుగుతాడు. వాడు అతనికి ఆ స్థలాన్ని చూపిస్తాడు. గొడ్డలి ఎక్కడైతే పడిందో నీళ్ళల్లో యోర్దాను నదిలో ఆ స్థలాన్ని చూపిస్తాడు. అప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా ఒక కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. ఒక కొమ్మని నరికి ఆ యొక్క కొమ్మను నీళ్ళలో వేసినట్టునే లోపల నది లోపల ఉన్నటువంటి ఆ యొక్క గొడ్డలి పైకి తేలింది. ఇది అద్భుతం జరిగింది. ప్రియమైనటువంటి సంగమ, సహజంగా గొడ్డలి నీటిలో పడిపోయింది. నీటిలో పడిపోయినటువంటి గొడ్డలి తనకు తానుగా బయటికి రాదు. అది బరువుగా ఉంటుంది. గొడ్డలి ఇనుముతో తయారు చేయబడినటువంటి గొడ్డలి. అయితే ఇక్కడ అద్భుతం జరిగింది. పరిశుద్ధాత్ముడు ప్రవక్త ద్వారా ఒక అద్భుతాన్ని జరిగించాడు. ఈ అద్భుతం వెనక ఉన్నటువంటి పాఠాలు ఏమిటో, రహస్యాలు ఏమిటో, ఆశీర్వాదాలు ఏమిటో పరిశుద్ధాత్ముడు ఈరోజు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లు మనుషులకు గుర్తుగా ఉన్నది. ట్రీస్ రిప్రజెంట్ పీపుల్, మనుషులకు గుర్తులుగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి నీళ్లు, ఆ నదిలో ఉన్నటువంటి నీళ్లు పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమ, దేవుని యొక్క సన్నిధికి గుర్తుగా ఉన్నది. ఆ యొక్క గొడ్డలి మనుషుని యొక్క బలానికి, శక్తికి ఒక గుర్తుగా ఉన్నది. గొడ్డలికి ఏముంటుంది అంటే ఒక కర్ర ఉంటుంది, హ్యాండిల్, ఒక కర్ర ఉంటుంది. ఆ యొక్క హ్యాండిల్ అది ఏమిటంటే వాక్యము మీకు గుర్తుగా ఉన్నది. వాక్యమునకు గుర్తుగా ఉన్నది. ఈ యొక్క గొడ్డలి మూలరాతికి గుర్తుగా ఉన్నది. అంటే యేసు ప్రభువు వారికి ఒక గుర్తుగా ఉన్నది. వీటి గురించి పరిశుద్ధాత్ముడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఆ సత్యాన్ని మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో 16వ వచనంలో, ద బుక్ ఆఫ్ ఐజియా 28:16, యెషయా గ్రంథం 28:16వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడని రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ప్రియమైనటువంటి సంగమ, ఆ మూలరాయి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారికి ఒక గుర్తుగా, ఒక నిదర్శనముగా ఉన్నది అని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా తెలియచేస్తున్నాడు. ఎవరైతే విశ్వసిస్తారో, యేసు ప్రభునందు విశ్వసిస్తారో, వాళ్ళలో కలవరము ఉండదు. ఆ కలవరం అంతా కూడా పోతుంది అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పడిపోయింది, ఈ యొక్క యోర్దాను నదిలో పడిపోయింది. ఏమిటి పడిపోయింది? గొడ్డలి పడిపోయింది. ప్రేమటువంటి సంఘమా, ఈ లోకములో పడిపోయింది ఏమిటి అంటే మానవుడి యొక్క జీవితము పడిపోయింది. పాపములో మానవుడు పడిపోయాడు, ఈ లోకములో పడిపోయాడు, శాపములో పడిపోయాడు, చీకటిలో పడిపోయాడు, అంధకారంలో పడిపోయాడు, సాతాను యొక్క వలలో మానవుడు పడిపోయాడు. పడిపోయినటువంటి మానవుడు బయటికి రావాలి.
ఎలా వస్తారు? ఈ గొడ్డలి పైకి ఎలా వచ్చింది? చెట్టు కొమ్మ నరికి నీళ్ళ మీద వేయటం ద్వారా. ఆ చెట్టు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి ఒక గుర్తుగా ఉన్నది. యేసు ప్రభు వారే పడిపోయినటువంటి ఆ యొక్క మానవుడిని, పాపములో లోకములో పడిపోయినటువంటి ఆ యొక్క మానవుడిని, నీటి లోపల పడిపోయినటువంటి ఆ యొక్క గొడ్డలి పైకి వచ్చింది. చెట్టు యొక్క కొమ్మను వేయటం ద్వారా యేసు ప్రభు వారు పడిపోయినటువంటి మానవుడిని, యేసు ప్రభు వారు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా పడిపోయినటువంటి మానవుడిని తిరిగి జీవింపచేశారు. వాక్యమైనటువంటి దేవుడు ఆ వాక్యము జీవింపచేసింది. ప్రేమైనటువంటి సంగమ, గొడ్డలి నరకడానికి ఉపయోగించారు, చెట్లను నరకడానికి ఉపయోగించారు. యేసు ప్రభువు వారు పాపాన్ని సిలువలో నరికివేశారు, అంతము చేశారు. పాపాన్ని అంతము చేసి, మరణాన్ని అంతము చేసి, పాపం యొక్క అధికారాన్ని సిలువలో అంతము చేసి, మృత్యుంజయుడిగా సజీవుడిగా ఉన్నటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇది ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. మూలరాయి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఎలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. మూలరాయి ఎవరు? యేసు ప్రభువు వారు. ఆ రాయికి గుర్తు యేసయ్యకు గుర్తు ఆ రాయి. ప్రేమైనటువంటి సంగమా, ఇక్కడ పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, మనుషులు ఎంత దూరం అయిపోయినా వారిని కరుణిస్తూ, కనికరిస్తూ, వారిని ప్రేమిస్తూ, వారికి తండ్రి తన మంచితనాన్ని, తన యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్స్ కేర్, దేవుని యొక్క మంచితనం, దేవునిలో ఉన్న మంచితనాన్ని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు తన యొక్క సమిష్టిని, సమృద్ధిని తెలియచేస్తూ ఉన్నాడు. వాళ్ళకు ఉన్నటువంటి కొరత ఏమిటో దేవునికి తెలుసు. శిష్యులు వచ్చారు, ఎలీషా దగ్గరకు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను తెలియచేశారు. సమస్యను తెలియచేసినప్పుడు ఎలీషా ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా చూపిస్తూ ఉన్నాడు. ఏమిటి? వాళ్ళు అడిగారు, మాకు స్థలం లేదు, ఇరుకుగా ఉన్నది, మేము వెళ్ళి చెట్లు నరికి మేము మరొక నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటామంటే అనుమతి ఇవ్వటం జరిగింది. దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. దేనికి అనుమతిస్తూ ఉన్నాడు? తన యొక్క ఆశీర్వాదాన్ని మానవుల జీవితాల్లో అనుగ్రహించడానికి దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. సమృద్ధిని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మనిషి జీవితంలో తన యొక్క ప్రేమలో ఉన్నటువంటి సమృద్ధిని, తన ఉనికిలో ఉన్నటువంటి సమృద్ధిని, తనలో ఉన్నటువంటి సమృద్ధిని మానవుడు అనుభవించేలాగా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అదే సత్యాన్ని మనం చూస్తున్నాం. దేవుని యొక్క కృప సమృద్ధి, ఆయన కృపలో సమృద్ధి ఉన్నది. ఆయన కృప సమస్తము మానవుడికి ఇవ్వటానికి, తన కృప ద్వారా సామర్థ్యాన్ని ఇవ్వటానికి, తన కృపలో మానవులను బలవంతులుగా చేయటానికి, తన కృపలో మానవ జాతిని రక్షించడానికి, మానవ జాతికి కావలసినటువంటి కృపను, మానవ జాతికి కావలసినటువంటి రక్షణను అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. తండ్రి ఇష్టపడుతూ ఉన్నాడు. తండ్రి యొక్క కోరిక. ప్రేమైనటువంటి సంగమం, మానవుడిని ఏ విధంగా అయితే గొడ్డలి నీటిలో పడిపోయిందో ఆ యొక్క గొడ్డల్ని తిరిగి ఇవ్వడం జరిగింది. అంటే పునరుద్ధరణ, రిస్టోరేషన్, పునరుద్ధరించడం జరిగింది. గొడ్డలి తిరిగి ఇవ్వటం జరిగింది. అంటే మానవ జాతిని తిరిగి తండ్రితో సమాధానపరచటం, తండ్రితో ఐక్యపరచటం యేసు ప్రభు వారు చేశారు. ప్రభు యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధ రక్తము ద్వారా మానవ జాతిని తండ్రితో ఐక్యపరిచారు, సమాధానపరిచారు. దేవునికి మానవుడికి అడ్డుగా ఉన్నటువంటి ఆ యొక్క పాపాన్ని తీసివేసి
పాపిని యేసు ప్రభువారు తన పరిశుద్ధ రక్తము ద్వారా కడిగి మానవ జాతిని యేసు రక్తము ద్వారా నీతిమంతులుగా చేసి తనకు ఇష్టమైన జనాంగముగా తన సన్నిధికి మానవ జాతి రావటానికి మార్గాన్ని చూపించారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకే విశ్వాసులకు ఉన్నటువంటి ధైర్యం ఏంటి అంటే, ప్రియమైనటువంటి సంఘమా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆ సత్యాన్ని మనం పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉంటాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు. ద బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 10 verses 19 and 20. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు. ఆమె తండ్రి ఇంటికి వెళ్ళటానికి ధైర్యం కలిగి ఉన్నాం. ఎవరి ద్వారా? యేసు ప్రభు పరిశుద్ధ యొక్క రక్తము ద్వారా తండ్రి ఇంటికి ప్రవేశించటానికి మనకి ధైర్యం ఉంది. మన క్రియలను బట్టి కాదు, మన ప్రార్థనలను బట్టి కాదు, మనం చేసేటువంటి మంచి పనులను బట్టి కాదు. యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా తండ్రి సన్నిధికి పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు విశ్వాసికి ధైర్యము కలిగి ఉన్నది. ఇప్పుడు మన ధైర్యం ఏమిటి అంటే, పరలోకము మన యొక్క జన్మ హక్కు, నిత్య జీవము మన జన్మ హక్కు. యేసు రక్తము ద్వారా మనం జన్మ హక్కును కలిగి ఉంటున్నాం. ప్రేమైనటువంటి సంగమా, ఈ దేశంలో నివసించడానికి ఎవరికైతే వీసా అవసరమో, ఈ దేశము రావడానికి భారతదేశం నుండి పాస్పోర్ట్ ఏ విధంగా అయితే అవసరమో, వాటికన్నా పాస్పోర్ట్ కన్నా వీసా కన్నా విలువైనది పరలోక రాజ్యం. వీసాలు అయిపోతాయి, పాస్పోర్ట్ కూడా కొంత సమయానికి ఎక్స్పైరీ అయిపోతుంది. అంతము లేనిది, నిరంతరము ఉండేది నిత్య జీవము, పరలోకము. ఆ పరలోకానికి, నిత్య జీవము ఉన్నటువంటి స్థలానికి మానవుడిని నడిపించేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తం. ఆ గొడ్డలి ఏం చేసింది? పడిపోయినటువంటి ఆ గొడ్డలి నీటిలో లోపలికి, యోర్దాను నదిలో లోపల పడిపోయినటువంటి ఆ గొడ్డలి పైకి తేలింది. ఇది అసాధ్యం, ఇది అసాధ్యం. ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు యేసు ప్రభువారు. మనుషుల ఆలోచనతో, మన యొక్క ఆలోచనతో, మన యొక్క జ్ఞానముతో, మన శక్తితో, మన యొక్క సామర్థ్యముతో మనం చేయలేనివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా యేసయ్య చేయగలరు. ఆయన సమర్థుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఒక్కరికే, యేసు ప్రభుకి ఒక్కరికే సమస్తము సాధ్యం. నీటిపైన తేలగలిగింది గొడ్డలి, ఆ ఇనప ముద్ద. ఆలోచన చేయండి. మానవుడి యొక్క జీవితాన్ని నిలబెట్టి, స్థిరపరిచి, బలపరిచి, నిత్యము స్థిర నివాసము ఉన్నటువంటి తండ్రి ఇంటిలో పరలోకంలోకి తీసుకుని వెళ్ళేది పరిశుద్ధ రక్తము, యేసు రక్తము. ఆ యొక్క స్థలానికి మార్గాన్ని చూపించింది ప్రభు అయినటువంటి యేసయ్య కృప, యేసయ్య రక్తము. దేవుని యొక్క శక్తిని మనకి గుర్తు చేస్తూ ఉంది. ఆ యొక్క గొడ్డలి ఆశ్చర్య కార్యాన్ని తెలియజేస్తుంది. ఎలీషా చేసినటువంటి అద్భుతంలో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి బయలుపరచబడుతూ ఉన్నది. ప్రేమైనటువంటి సంఘమా, ఎప్పుడైతే అద్భుతం జరిగిందో శిష్యులలో ఉన్నటువంటి విశ్వాసము బలపరచబడింది. దేవుని మీద విశ్వాసము, దైవజనుని మీద విశ్వాసము బలపరచబడింది. మనలో విశ్వాసము బలపరచబడుతుంది దేవుని కార్యాలు జరగడం ద్వారా, యేసయ్య చేసేటువంటి అద్భుతాల ద్వారా, యేసయ్య చేసేటువంటి కార్యాలు మన జీవితంలో చేయడం ద్వారా మనలో ఉన్న విశ్వాసము బలపరచబడుతుంది. యేసయ్య మాటల ద్వారా మనలో విశ్వాసము పెరుగుతుంది. ఆయన మాటను మనం వినటం ద్వారా మనం విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. అక్కడ విడుదల కలిగింది.
ఆ సమస్యకు విడుదల కలిగింది. యోర్దాను నది దగ్గర ఉన్నటువంటి సమస్యకు విడుదల కలిగింది. విశ్వాస జీవితానికి విడుదల యేసు ప్రభు వారి యొక్క శక్తిగల నామములో కలుగుతుంది. అందుకే యేసు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, ఈ లోకంలో నివసించినటువంటి కాలంలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో 32వ వచనంలో, జాన్ ది గాస్పెల్ చాప్టర్ 8 verse 32, when you know the truth, truth shall set you free. సత్యము మిమ్ములను స్వతంత్రునిగా చేయును అని వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో, John the Gospel chapter 8 verse 36, when Son of Man sets you free, you are free indeed. మనుష్య కుమారుడు ఎవరినైతే విడిపిస్తారో వారు విడిపించబడతారు, వారికి స్వేచ్ఛ కలుగుతుంది అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమా, యోహాను సువార్తలో ఆ సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. యోహాను సువార్త 8:36వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 36వ వచనం, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులైందురు. When Son of Man sets you free, you are free indeed. స్వాతంత్ర్యము కలుగుతుంది. బంధకము నుండి, పాపము నుండి విడుదల కలుగుతుంది. ఈ లోకము నుండి విడుదల కలుగుతుంది. ఏ సమస్యలో అయితే, ఏ బంధకములో అయితే మానవుడు నివసిస్తూ ఉన్నాడో, పాపము అనేటువంటి బంధకము నుండి, లోకము అనేటువంటి బంధకము నుండి, సమస్య అనేటువంటి బంధకము నుండి విడిపించబడతారు, విడుదల కలుగుతుంది అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. యేసయ్య అద్భుతాలు చేస్తాడు. సంఘము ద్వారా, సేవకుల ద్వారా, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్ముడు ద్వారా అద్భుతాలు చేస్తాడు. ఈ అద్భుతాలు ఏం చేస్తాయి? బలవంతుల్నిగా చేస్తాయి. ఆత్మీయ జీవితంలో మనల్ని బలవంతుల్నిగా చేస్తాయి. దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవటానికి, దేవుని యొక్క శక్తిని తెలుసుకోవటానికి బలవంతులుగా చేస్తాయి. ఆత్మీయ జీవితాలలో మనల్ని బలవంతులుగా చేస్తాయి అద్భుతాలు. అందుకే దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు అద్భుతాలు చేస్తూ ఉంటాడు. వాక్యము ద్వారా అద్భుతాలు జరుగుతాయి, పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతాలు జరుగుతాయి, సంఘము ద్వారా అద్భుతాలు జరుగుతాయి, ప్రవచనము ద్వారా అద్భుతాలు జరుగుతాయి, యేసయ్య మాట ద్వారా అద్భుతాలు జరుగుతాయి. యేసయ్య తన చిత్తములో ప్రతి ఒక్కరిలో అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రతి కుమారుడిలో, కుమార్తెలో, భర్తలో, భార్యలో, ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే, ఆయన అద్భుతకరుడు. ఆయన అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ఆయనలో అద్భుతాలు ఉన్నాయి. ఆయన చేసేది అద్భుతాలు. మనుషులకు అర్థం కాని, చేయలేని అద్భుతాలు ఆయన చేస్తూ ఉంటాడు. ఆయన తన యొక్క ఉనికిని, తన యొక్క శక్తిని తెలియచేస్తూ ఉంటాడు. యోబు గ్రంథము 36వ అధ్యాయంలో 5వ వచనంలో ఆ సత్యాన్ని తెలియచేస్తూ ఉంటాడు. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. ఆయన వివేచన శక్తి బహుబలమైనది. ఆయన వివేచన శక్తి, ఆయన ఆలోచన శక్తి బహుబలమైనది. ప్రేమైనటువంటి సంగమా, ఆయన బలంని చూపిస్తూ ఉంటాడు. ఆయన తన శక్తిని చూపిస్తూ ఉంటాడు. తన ఆశీర్వాదాన్ని బలపరుస్తూ ఉంటాడు. బలపరచడానికి, ఆయన తనలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నిరంతరము కూడా సంఘాన్ని బలపరచడానికి, విశ్వాసాలను బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నిరంతరము కూడా సహవాసము చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరితోటి? విశ్వాసులతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. విశ్వాసుల జీవితాలలో స్థిర నివాసము కలిగి ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఆయన పేరు అద్భుతకరుడు, అద్భుతాలు చేయు దేవుడు యేసు ప్రభు. వందల వేల అద్భుతాలు యేసు ప్రభు వారు భూలోకములో నివసించినటువంటి 33.5 సంవత్సరాల్లో యేసయ్య చేశారు. గుడ్డి వారికి చూపునిచ్చారు, పక్షవాతం కలిగిన వారిని బాగుపరిచారు, నిలబడని వారికి నిలబెట్టారు యేసు ప్రభు వారు.
మరణించినటువంటి లాజరును తిరిగి లేపారు. యాయీరు కుమార్తెను తిరిగి బ్రతికించారు. ఆయనలో జీవము ఉన్నది. ఆయన అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు యేసు ప్రభువు వారు. అందుకే అద్భుతకరుడైన యేసయ్య మాట మీద, ఆయన పునరుత్థానము మీద, మరణము మీద మనం విశ్వాసం ఉంచి ఆయన సన్నిధికి రావాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. ఆయన అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యోబు గ్రంథము 9వ అధ్యాయంలో 10వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 9 verse 10. కలిసి నాతో చెప్పండి. ఎవడును తెలిసి కొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఆమేన్. మహత్కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, లెక్కలేనన్ని అద్భుత కార్యాలు, క్రియలు ఆయన చేస్తూ ఉన్నారు. ఎవరి జీవితాల్లో? విశ్వాసుల జీవితాల్లో చేయటానికి ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు, అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ఆయన నిరంతరము కూడా నివసించటానికి మనలో, మన అంతరంగములో, మన హృదయములో, మన జీవితంలో నివసించటానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన ఉంటున్నటువంటి స్థలములో నిరంతరము విశ్వాసులు జీవించాలి అని కోరుకుంటున్నాడు తండ్రి. అందుకే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారు. తన ప్రేమను బయలుపరిచారు తండ్రి. మానవ జాతి ఎడల ఏ మానవుడు నశించిపోవటం, నరకం వెళ్ళటం, మానవుడు పొందవలసినటువంటి శిక్షను మానవుడికి బదులుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శిలువలో శిక్షను భరించారు. Christ Jesus is the substitute for the mankind's sin. మానవ జాతి యొక్క పాపానికి బదులుగా, మానవుడు పొందవలసినటువంటి శిక్షకు బదులుగా, మానవుడికి బదులుగా ప్రభు యేసుక్రీస్తు వారి శిలువలో శిక్షను భరించారు. శిక్షను కొట్టివేశారు. శిక్షను కొట్టివేసి అర్హత లేని మానవుడికి తన కృప ద్వారా ఆధిక్యతను, జీవాన్ని, నిత్య జీవాన్ని అనుగ్రహించారు. కృప అర్హతను కలిగించింది. యేసయ్య కృప. ప్రియమైనటువంటి సంగమ, తండ్రి తన యొక్క కనికరాన్ని మన ఎడల చూపించాడు, క్షమించాడు. శిక్షను పొందకుండా, నరకము వెళ్లకుండా కనికరము ఆపివేసింది. కృప రక్షణలోకి నడిపించింది. కారణం అది ఆయన ప్రేమ, తండ్రి ప్రేమ. అదే సత్యాన్ని యోహాను 3:16 దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. జాన్ 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాడు. యేసయ్య వచ్చింది పరలోకము తీసుకుని వెళ్ళడానికి. యేసయ్య ఇచ్చింది నిత్య జీవాన్ని. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. The book of Job chapter 8 verse 20. ఆలోచించండి. దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయు వారిని నిలవబెట్టాడు. ఆయనలో జీవము ఉన్నది. ఆయన జీవము నిత్యము కాపాడుతూ ఉంటుంది. యోబు గ్రంథములో 10వ అధ్యాయంలో 12వ వచనంలో మరొక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. The book of Job chapter 10 verse 12. కలిసి నాతో చెప్పండి. జీవము ననుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఆమేన్. సంరక్షించేది, కాపాడేది ఆయన కృప, ఆయనలో ఉన్నటువంటి జీవము. ప్రేమటువంటి సంగమ, కృపను అనుగ్రహించిన దేవుడు, జీవమును అనుగ్రహించిన దేవుడు, జీవాధిపతి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. నిరంతరము కూడా ఆయన చూస్తున్న దేవుడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా తన కను దృష్టితో చూస్తున్నటువంటి దేవుడు.
ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆ సమస్యను తీసివేయటానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అందుకే ఆయనలో ఉన్నటువంటి ఈ యొక్క మాటనందు విశ్వాసముగా మనం విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి రావాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. కీర్తన 77వ కీర్తనలో 14వ వచనంలో మరొక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. Psalm 77:14 ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. కలిసి నాతో చెప్పండి, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. ఆమేన్. ఆయన నిరంతరము కూడా ప్రత్యక్షపరచుకుంటాడు తన ప్రేమను, తన ఉనికిని, తన యొక్క నామం యొక్క మహిమను పొందటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనుషులలో, జనములలో తన ప్రేమ తెలియచేయబడాలి. తన ఉనికి గురించి మాట్లాడుకోవాలి. తండ్రి యొక్క ప్రేమ గురించి, తండ్రి యొక్క శక్తి గురించి మానవులు మాట్లాడుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణము, పునరుత్థానము గురించి మాట్లాడుకోవాలి. అందుకే నిరంతరము జ్ఞాపకం చేసుకోండి అని యేసు ప్రభుల వారు సెలవిస్తున్నారు. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయండి. ఏమిటి? రొట్టెను భుజించాలి, ద్రాక్షరసాన్ని తీసుకోవాలి. ఎందుకు? యేసు ప్రభుల వారి యొక్క మరణాన్ని, పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిరంతరము మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆశ్చర్యక్రియలు చేసేటువంటి దేవుడు, ఆయన శక్తిని బలపరిచేటువంటి దేవుడు, ఆయన నిరంతరము కోరుకుంటున్నటువంటి దేవుడు, తన మహిమను కోరుకుంటున్నటువంటి దేవుడు, తన యొక్క ప్రేమను చేత నింపటానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు, తన ప్రేమ చేత మానవుడి యొక్క హృదయంను నింపటానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. యేసయ్య కృప మనందరికీ సదా తోడైనగాక. ఆమేన్. ప్రార్థన ద్వారా మన జీవితాలను సమర్పించుకుందాం. లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని కృతజ్ఞతలు తెలియజేద్దాం. యేసు ప్రభువా, మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలయ్యా. ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు. యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు అన్న సత్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీ యొక్క సన్నిధిలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. సంఘ ప్రార్థనను ఆలకించే దేవుడు, విశ్వాసి ప్రార్థన ఆలకించే దేవుడు, లెక్కలేని అద్భుతాలు చేసేటువంటి దేవుడవు. నీకు వందనాలు యేసు ప్రభువా. నీవు జరిగించే ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు మా ఆలోచనకు అంతుపట్టవు, మా మనస్సుకు అర్థం కావు. నీవు గొప్ప కార్యాలు చేసే దేవుడవు. నీ యొక్క శక్తితో, నీ యొక్క బలముతో నీవే కృప చూపుతున్నందుకు నీకు వందనాలు. సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. నిత్యము నీవు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. నీ యొక్క ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. నీ యొక్క జీవాన్ని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఆశ్చర్యక్రియలు ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో జరుగునుగాక. అద్భుతాలు ప్రతి కుటుంబంలో జరుగునుగాక. ప్రతి అనుమానము యేసయ్య నామములో తొలగిపోవునుగాక. ప్రతి చీకటి అధికారము యేసయ్య నామములో తొలగిపోవునుగాక. ప్రతి రోగపు అధికారము యేసయ్య నామములో తొలగిపోవునుగాక. కొరత యేసయ్య నామములో తొలగిపోవునుగాక. సమృద్ధి యేసయ్య నామములో కలుగునుగాక. యేసయ్య శక్తి చేత, బలము చేత, ఆనందము చేత, సమాధానము చేత, జీవము చేత ప్రతి విశ్వాసే నింపబడుదురుగాక. అభిషేకము చేత ప్రతి ఒక్కరూ నింపబడి నడిపించబడుదురుగాక. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. నీవే మాతో ఉన్నందుకే నీకు వందనాలు. మా సహాయము నీలో ఉన్నదే నమ్ముచున్నాము. నీవే నిత్యము నడిపించే దేవుడవు, నిత్యము బలపరిచే దేవుడవు. నీ సహాయమునకై వందనాలు. వాక్యము ద్వారా,
నీ ఆత్మ ద్వారా, నీ యొక్క అభిషేకము ద్వారా నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నా. యేసు ప్రభుని ఒప్పుకొనిచున్నా. మేము విన్న సత్యాన్ని, నీ మాటలను అనేకులకు తెలియచేయటానికి సామర్థ్యము, అభిషేకము అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభు శక్తి గల నామములో ప్రార్థించి జవాబును, ఆశీర్వాదమును యేసు ప్రభు నామములో కలిసి పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.